ఏపీ సీఎం జగన్ పై రాయి విసిరిన కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు పుట్టుకొస్తున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును ఇరికించాలని ప్రయత్నమా? సానుభూతి రివర్స్ అయి బోండాకే కలిసొస్తుందా? రాయి దాడి కేసులో వెల్లంపల్లికి నిరాశేనా? డ్రామా రక్తి కట్టలేదా? జనాలు ఎందుకు నమ్మడం లేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. జగన్ పై గులకరాయి దాడి కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో దర్యాప్తు ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు వైపు వెళుతుందా అనే సందేహం కలుగుతోంది. కేసులో ఆయనను నిందితుడిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలందుకు అవుననే సమాధానమిస్తున్నాయి. విజయవాడ మొగల్రాజపురంలోని బోండా ఉమా ఇంటి వద్ద అజిత్ సింగ్ నగర్లో పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి హై డ్రామా నడిచింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పోలీసులు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు వచ్చిన సమాచారం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బోండా ఉమా ఇంటి వద్దకు శుక్రవారం ఉదయం 2 కానిస్టేబుళ్లు వెళ్లారు. భద్రత నిమిత్తం తమను పంపారని ఆయనకు చెప్పారు. మధ్యాహ్నానికి ఆ సంఖ్య 4కు చేరింది. దీంతో అనుమానం వచ్చిన బోండా ఉమా అజిత్ సింగ్ నగర్లోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కాసేపటికే టాస్క్ ఫోర్స్ అధికారులు, లా అండ్ ఆర్డర్ అధికారులు పార్టీ కార్యాలయానికి సమీపంలో వేచి ఉన్నారు. తర్వాత పోలీసు సిబ్బంది చేరుకున్నారు. దీంతో బోండా ఉమాను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. రాయి దాడి కేసులో ప్రధాన నిందితుడు వేముల సతీష్ కుమార్ను పోలీసులు A1గా చూపించారు. A2గా టీడీపీ కార్యకర్త వేముల దుర్గారావును చూపించినట్టు లీకులు వచ్చాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలతో A2 ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. కోర్టులో సతీష్ను ప్రవేశపెట్టినప్పుడు పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో A2 ఎవరన్నది స్పష్టం చేయలేదు. A2 ప్రేరేపించడంతో సతీష్ దాడి చేశాడని పేర్కొన్నారు, కానీ పేరు మెన్షన్ చేయలేదు. దీంతో బయటకు వస్తున్న లీకుల ప్రకారం A2 స్థానంలో దుర్గారావు ఉంటాడా? ప్రస్తుత పరిణామాలతో బోండా ఉమా ఉంటారా అన్న అనుమానాలు అందరిలో వస్తున్నాయి. రాయి విసిరిన ఘటనను పెద్దదిగా చేసి సానుభూతితో లబ్ధి పొందాలని వైసీపీ చూసింది, కానీ ప్రజలు దీన్ని నమ్మకపోవడంతో వైసీపీ ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో ఇప్పుడు బోండా ఉమాను విచారణ పేరుతో వేధిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేయాలని మరో ప్లాన్ బి వేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ బోండా ఉమాని ఇరికిస్తే అది టీడీపీకే కలిసొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంతగా సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నా నమ్మేవాళ్లు కనబడ్డం లేదు. సతీష్ చేత పోలీసులు తమకి ఇష్టమొచ్చిన రీతిలో స్టేట్మెంట్ తీసుకున్నారని తెలుస్తోంది. అదీ కాక A2 ఎవరనేది పేర్కొనకపోవడంతో అనేక అనుమానాలు వస్తున్నాయి. గతంలో కోడికత్తి సంఘటనలో ఏమి జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. దీంతో ప్రస్తుతం రాయిదాడి కేసు విషయంలో కూడా ఎవరూ నమ్మడం లేదు. వివేకానందరెడ్డి హత్య విషయంలో కూడా టీడీపీ నేతలపై ఆరోపణలు చేశారు. దీంతో 2019 ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందో ఇప్పుడు అందరూ చూస్తూనే ఉన్నారు. స్వయానా వివేకానందరెడ్డి కుమార్తె రంగంలోకి దిగి జగన్, అవినాష్ రెడ్డిలపై ఆరోపణలు చేయడం చూస్తూనే ఉన్నాం. మరోసారి రాయి దాడిని అడ్డం పెట్టుకుని సానుభూతి పొందాలని చూస్తున్నారు వైసీపీ నేతలు. జగన్ కూడా ఇంకా నుదుటిపై బ్యాండేజీతోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా ప్రజల్లో సానుభూతి కనబడ్డం లేదు. దీంతో రాయి కేసును ఎన్నో మలుపులు తిప్పుతున్నారు. ఇది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరగడం అదే నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్కు కూడా గాయమవడం లాంటివి. ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీకి లబ్ధి చేకూర్చుతుందని భావించింది వైసీపీ. కానీ సానుభూతి రివర్స్ అయ్యి ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్కు ఎదురుగాలి వీస్తోంది. బోండా ఉమాని అక్రమంగా కేసులో ఇరికిస్తే సీన్ రివర్స్ అయి సానుభూతి బోండా ఉమాకు వెళ్లే ప్రమాదం ఉందని వైసీపీ గ్రహించింది. దీంతో బోండా ఉమా పేరు FIRలో చేర్చాలా వద్దా అనే సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో రాయి కేసులో ఇంకా ఎన్ని మలుపులు చోటు చేసుకుంటాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.